సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి కథ, ఏంటి కథలో ఏంటి అసలు ఎందుకు పరిగొళ్ళలో చూపించాడు, ఈ దేవర వర ఆ క్యారెక్టర్ ఏంటి అనేది మీకు సినిమా క్లారిటీగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఆ బజ్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సినిమా 70% రివ్యూ వల్ల నాశనం అయిపోతుంది చెప్పాలంటే. సో ఏంటంటే సినిమా రావద్దని చెప్తున్నారు కొంతమంది. సినిమాకి రావద్దని అధికారం ఏ నా కొడుకులకి లేదు. సినిమా బాగాలేదంటే గమ్మును ఉడుకో, కానీ సినిమా బాగాలేదని చెప్పు, బాగుందని చెప్పు. సినిమాకి రావద్దంటే నీ జేబులో డబ్బులు పెట్టట్లా, నీ ఇంట్లో బ్యాంకులో డబ్బులు పెట్టట్లా. అక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు. మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒక రివ్యూ వల్ల నాశనం అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు దీనివల్ల స్ప్రెడ్ అయిపోతుంది, నెగిటివిటీ వచ్చేస్తుంది. ఈ ఫోన్లో వచ్చాక ఏమైందంటే ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. ఈ ట్రోల్స్ వల్ల ఏమవుతుందంటే ఎంత సీరియస్ సినిమా అయినా సరే కామెడీ చేసేస్తున్నారు. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. ఓవరాల్గా సినిమా థియేటర్కి వచ్చి చూస్తే మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పార్ట్ 2 అయితే ఇంకా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన కొన్ని చిన్న చిన్న కరప్షన్స్ ఉన్నాయి కదా, ఇక పార్ట్ 2లో దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారు అది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు అన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కావాలో అంత ఇచ్చేసాడు. కానీ ఏంటంటే ఓన్లీ తమిళోళ్ళు కొట్టినట్టు కాదు, కొంచెం కొత్తగా కావాలి, కొంచెం కొత్త స్టైల్లో ఇస్తే బాగుండు. అంటే మా వాళ్ళు డబ్బులు అవ్వలేదు ఏంటి అనిరుద్ధ్ గారికి ఏంటో నాకు అర్థం కాలేదు. సో ఇంకా కావాలి, కొంచెం కావాలి, బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటే ట్రాక్ రన్ అయిపోతుంది మనకి. అదే వేరే సినిమాల్లో పోల్చుకుంటే కనుక ట్రాక్ మారుతూ ఉంటుంది. తమిళ సినిమాలు చూడండి, రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారు కానీ కొంచెం వేరే ట్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఏదో ఉన్న ట్రాక్ దాన్నే ఏదో అలాగా ఏదో చిన్న యూట్యూబ్ సాంగ్లు పెట్టినట్టు చేయకుండా కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది.